హలో అండి అందరికీ. వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2025కి స్వాగతం పలుకుతూ మీకైతే వెల్కమ్ చెప్పేస్తుంది తనుమను వ్లాగ్స్. ఈ సంవత్సరం అంతా మనం ఎలా గడిపాము, ఏం చేశాము, ఏమేమి తప్పులు చేశాము, ఏమేమి రైట్లు చేశాము ఒక్కసారి అయితే నేనైతే అలాగా ఆలోచించుకుంటానండి. ఒకసారి మనం చేసే పని తప్పుగా ఉందా, కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలా అని ఏ రోజుకి ఆ రోజే చూసుకుంటాను. మళ్ళీ సంవత్సరం అంతా అయిన తర్వాత ఇలాగ జనవరి 1 వచ్చిందంటే అదొక్కసారి అయితే ఆలోచించుకుంటాను. అలాగే బడ్జెట్ కూడానండి. మనం ఈ సంవత్సరం ఇలా వెళ్ళాము, దీని మీద ఖర్చు పెట్టాము, ఎంత సంపాదించుకున్నాము, ఇలా ఖర్చు పెట్టాము అనేసి ఒక్కసారి అయితే లెక్క చూసుకుంటానండి ప్రతిదీ కూడా. అప్పు చేస్తే అప్పు ఎంత చేశాము అని దేనికదే క్లారిటీగా అయితే రాసుకుంటానండి ప్రతిదీ కూడా. అప్పు చేస్తే అప్పు, డబ్బులు దాస్తే డబ్బులు, ఇలా ఈ పని మీద ఖర్చు పెట్టాము, అంతా బాగా వెళ్తుందా లేదా, ఫ్యూచర్ ప్లాన్స్ అయితే మాత్రం కరెక్ట్గా వేసుకుంటానండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఇలాగ జనవరి 1 రోజు అయితే ఉదయాన్నే నైటే ముగ్గులు వేసుకున్నాము. ఇలా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి కోవిలికి అయితే వెళ్ళాను. 5 గంటలకల్లా వెళ్ళానండి. నేను 3:45 లేసాను. 5 కల్లా ఇంట్లో పూజ అయితే చేసుకొని 5కి బయలుదేరితే 5:30 3:15 అయింది. అక్కడికి వెళ్ళి గుళ్ళో దండం పెట్టేసుకొని అక్కడి నుంచి శివాలయానికి వచ్చానండి. శివాలయంలో కూడా దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. తప్పో రైటో నాకు తెలియదు కానండి, అందరూ చేస్తారని నేను చేశాను. నాకైతే శివుడి మీద పాలు అభిషేకం చేశాను ఈరోజు. పోలా శంకరుడు, అభిషేక శంకరుడు అంటారు కానండి, అవేంటి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు పట్టుకెళ్ళి శివుడి మీద పోసాను. అతనికి చలి వేస్తుంది, చలికాలం అని అనిపించిందండి. కామెడీగా అనిపించింది మనసులో అయితే. కానీ అందరూ చేస్తున్నారు, అందరూ పాల ప్యాకెట్లు కొన్నారు నాతో వచ్చిన వాళ్ళు. మరి నేను కొనకపోతే ఇది పిసినారిది అనుకుంటారేమో అనేసి పాల ప్యాకెట్ తీసుకున్నానండి. తీసుకొని శివుడి మీద పోసాను. పాపం ఐస్ గడ్డకి ఐస్ గడ్డ అయిపోతాడేమో మనసులో ఎంత నవ్వుకున్నాను తెలుసండి. మీకేమో ఫన్నీగా అనిపించిందండి. నేనైతే మాత్రం మనసులో నవ్వుకొని బాధపడ్డానండి. శివుడు ఏమైపోతున్నాడా అనేసి. ఒకవైపు నవ్వు వచ్చేసేది, ఒకవైపు బాధపడేదాన్ని. ఐసుగడ్డ అయిపోతాడు, కానీ వీళ్ళందరూ పోసేస్తున్నారు, అందరూ పోతున్నారు, మనం పోయకపోతే ఏమవుతుందో అని పోసానండి ఆ ఐసుగడ్డ పాలు. ఇలా ఇంటికి వచ్చాక కింద తులసమ్మ కోట దగ్గర పూజ అయితే చేయలేదండి. మేడ మీద ఇంట్లో చేసేసుకున్నాను, కానీ కింద కోట దగ్గర చేయలేదని ఇలా పూజ అయితే చేసేసుకొని అప్పుడు పైకి వచ్చి టిఫిన్ అయితే రెడీ చేసుకొని ఈరోజంతా మరి జనవరి 1 కదండి, ఇంగ్లీష్ వాళ్ళు మనకు చెప్పిన సంవత్సరాది, దాన్ని కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా. అందరూ ఎవరు ఏది చేసినా మనం దాన్ని అయితే అంగీకరించి పూజ చేస్తాం కదండి, లేకపోతే మన మనసు అంగీకరించదు. అందుకనైతే ఇలా పూజ అయితే చేసుకొని మా బాబుకి మా ఆయనకి చికెన్ తెచ్చి వండి పెట్టేశానండి. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. కాకపోతే ఇంకా నేను చూసుకోవాల్సినవి ఉన్నాయి ఈరోజంతానా. యూట్యూబ్లో మన ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ సంవత్సరం అయితే 1500 మంది ఎక్స్ట్రా అయ్యారండి. మనకి మెయిల్ వచ్చింది. మెయిల్లోనైతే ఇలాగ ఈ సంవత్సరం ఇంతమంది అనేసి చెప్తారా, మెయిల్లో పెడతారనమాట. సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఎక్స్ట్రా అయ్యారనేసి. మన సబ్స్క్రైబర్లు అయితే 3600 మంది ఉన్నారండి. 600 700 మంది ఉన్నట్టున్నారు. ఓన్లీ ఈ నెల ఈ 10 రోజుల్లోనే 5 రోజుల్లోనండి. నేను రాజమండ్రి వెళ్ళొచ్చాక వీడియో పెట్టానండి. ఆ వీడియోకి మ్యాక్సిమం 100 మంది సబ్స్క్రైబర్లు అయితే పైనే పెరిగారు. ఆ షార్ట్స్కి చాలా హ్యాపీ అనిపించింది. అంటే దేవుడి వీడియోలు ఎక్కువగా పెడితే బాగుంటుంది అనిపించిందండి. నేను ఏ వీడియోలు పెట్టాలి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలండి. ఎదుటివారు ఏం చేస్తున్నారని కాకుండా మనం ఏం చేస్తున్నాము
అప్పుడేనండి మన విజయానికి బాటలు వేసుకున్నట్టు. ఎదుటివారి గురించి ఆలోచించామా ఎప్పుడూ మనం పప్పులోనే కాలేస్తామండి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అనేదే చూసుకోవాలి. ఎదుటివారు ఏం చేశారనేది కాదండి. మనం ఏం చేస్తున్నామో చూసుకుంటే మనమైతే సక్సెస్గా వెళ్ళిపోతామండి. ఇదేనండి నేనైతే చూసుకుండేది ఎప్పుడూను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.